విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితానికి పునాదిగా నిలుస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విద్య ద్వారా జ్ఞానం, నైపుణ్యాలతో పాటు సమాజంలో మంచి విలువలు, గుర్తింపు పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే రీజనల్ ఎడ్యుకేషనల్ ఫేర్ అనేది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, ఇది విద్యార్థుల కళలకు రెక్కలు తొడిగే వేదిక, విజ్ఞానాన్ని పంచే ఉత్సవం, భవిష్యత్ నిర్మాణానికి బలమైన పునాది అని అన్నారు. ఈ ఫేర్ ద్వారా విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ఓ గార్డెన్లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫేర్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ విద్యా సంస్థల స్టాల్స్ ను ఆయన సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటలో తొలిసారిగా ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏ దిశగా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకోలేక చాలా మంది విద్యార్థులు అయోమయంలో పడుతుంటారని, అలాంటి వారికి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉన్నత విద్య, మంచి యూనివర్సిటీల్లో ప్రవేశం, విదేశీ విద్యా అవకాశాల కోసం విద్యార్థులు బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్తుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త సాంకేతికతలు, కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విజ్ఞానం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులకు చేరువ చేయడంలో ఎడ్యుకేషన్ ఫేర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు తమ ప్రతిభను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను హరీష్ రావు అభినందించారు. ఎడ్యుకేషన్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మొదటిసారి ఈ అవగాహన కార్యక్రమాన్ని పిల్లల కోసం కల్పించడం నిజంగా చాలా అభినందనీయం. చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత తమ భవిష్యత్తులో ఎలా ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవడంలో కొంత సతమతం అవుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ ఫేర్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఫేర్ ఇది నిజంగా చాలా ఉపయోగపడుతుంది. విద్య అనేటువంటిది, ఎడ్యుకేషన్ అనేది విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, విలువలతో కూడిన సమాజంలో బ్రతకడానికి, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి విద్య అనేది మనందరికీ చాలా అవసరం. అంతేకాకుండా ఈరోజు పిల్లలు మంచి యూనివర్సిటీని, మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలి. చాలా మంది పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళాలి, మెట్రో సిటీస్లో చదవాలి, మేము సమాజంలో మాకు ఎక్స్పోజర్ కావాలి అని కోరుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, 2 టైప్ పట్టణాల్లో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా పిల్లలు మేము హైదరాబాదు, బెంగళూరు, లేదా చెన్నై, ఢిల్లీ, ఇంకా ఫారెన్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు. కొన్ని సందర్భాల్లో దాన్ని ఎంచుకోవడానికి ఎక్కడ ఎంత ఫీజు ఉంది, ఎక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళి చదువుకుంటే పిల్లలకు మంచి అవకాశాలు ఉంటాయి అనేది నిర్ణయించుకోవడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్స్ తల్లిదండ్రులకు కానీ అటు పిల్లలకు కూడా ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది.